హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం లాస్ట్ వీక్ నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది టాప్ 5 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేయబోతున్నాను. ఈ అన్ని మూవీస్ అయితే మీకు తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ కోసం మాత్రమే చెబుతూ ఉన్నాను. వీటిలో చూసుకుంటే కనుక 3 మూవీస్ ఉన్నాయి. రిమైనింగ్ 2 అయితే వెబ్ సిరీస్ అయితే ఉన్నాయి. అందులో చూసుకుంటే థ్రిల్లర్, యాక్షన్ అండ్ జాంబీస్ వెబ్ సిరీస్ కూడా ఉంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఈ వీడియోని చివరికి చూడకైతే ట్రై చేయండి. చివరికి ఈ వీడియో చూసిన తర్వాత నేను రికమెండ్ చేసిన మూవీస్ కూడా చూడడానికి ట్రై చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1 హిందీ సిరీస్ అయిన గులక్ సీజన్ 5. ఈ సీజన్ 5 ఇప్పుడు చూసుకుంటే జీ5 లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికి ఓన్లీ 4 ఎపిసోడ్స్ మాత్రమే ఉన్నాయి. రిమైనింగ్ ఎపిసోడ్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ లో మనకు అవైలబుల్ గా ఉంటాయి. కానీ ఈ సీజన్ 5 మీరు చూసే ముందు కనీసం మీరు సీజన్ 4 అయినా చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ఈ సిరీస్ క్లారిటీగా అర్థం అవుతుంది. ఒక మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి, వాళ్ళ పిల్లల మీద ఎలాంటి కలలు కంటూ ఉంటారు, అంతకంటే ఎక్కువగా అన్న తమ్ముల బంధం ఎలా ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి ఈ సిరీస్ లో చూపించడం జరిగింది. ఈ సిరీస్ చూడడం మొదలు పెడితే ఒక్కొక్క ఎపిసోడ్ చూస్తూ ఉండిపోతూ ఇంకొక 2 ఎపిసోడ్స్ ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది ఈ సిరీస్ చూస్తున్నంత సేపు. సో స్టోరీ లైన్ అంటూ ఏమీ చెప్పను ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ మెంటాలిటీ సిరీస్ ఇది. ఈ సిరీస్ ని హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ మొదటిగా మీరు సీజన్ 4 చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత సీజన్ 5 చూస్తే గనుక క్లారిటీగా మీకు అర్థం అవుతుంది. నెంబర్ 2 సౌత్ కొరియన్ మూవీ అయిన హుమింట్. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. ఒక కొరియన్ యాక్షన్ మూవీ చూడాలి ఈ వీక్ అని అనుకుంటే ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. కొరియన్ మూవీస్ లో ఫైట్ సీన్స్ పీక్ లెవెల్స్ ఉంటాయి. మంచి సాటిస్ఫాక్షన్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ మూవీ చూశాక మీరు కూడా సేమ్ నాలాగే ఫీల్ అవుతారు. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, క్లబ్ లో సర్వెంట్ అయిన చాయ్ సియోన్ అనే అమ్మాయిని ఏజెంట్ అయిన జో కొంతమంది విలన్స్ నుండి కాపాడుతూ ఉంటాడు. మరి చాయ్ సియోన్ కి జోకి ఉన్న సంబంధం ఏమిటి, ఎందుకని జో ప్రతిసారి విలన్స్ దగ్గర నుండి చాయ్ సియోన్ ని కాపాడేవాడు, చాయ్ సియోన్ ని ఎందుకని విలన్స్ కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ స్టోరీ లైన్ చాలా వరకు మీకు నచ్చుతుంది. అంతకంటే ఎక్కువగా సస్పెన్స్ అండ్ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. కానీ ఒక 3 సీన్స్ దగ్గర బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 3 హాలీవుడ్ జాంబీస్ మూవీ అయిన 28 Years Later పార్ట్ 2. ఈ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉంది. కానీ పార్ట్ 2 మూవీ చూసే ముందు మొదటిగా పార్ట్ 1 చూడడానికి ట్రై చేయండి. జాంబీస్ మూవీ చాలా మంది చూడాలి అని ఇష్టపడుతూ ఉంటారు. కానీ అవి అంతగా నచ్చవు, అలాగే రొటీన్ స్టోరీలా ఉంటాయి. కానీ ఈ 28 Years Later మూవీ మాత్రం అలా కాదు. ఒకవైపు ప్రజలు జీవిస్తూ ఉంటే మరొక వైపు ఎన్నో రకాల జాంబీస్ జీవిస్తూ ఉంటాయి. ఆ జాంబీస్ ని చంపుతేనే వాళ్ళ జీవితం ఉంటుంది. ఇలా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ మూవీ. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇరిక్ అనే ఒక చిన్న బాబు వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో అడవిలో అలాగే జాంబీస్ మధ్యలో ఉంటున్న డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లి వాళ్ళ అమ్మ ఆరోగ్యాన్ని బాగు చేయాలని అనుకుంటాడు. మరి ఆ డాక్టర్ దగ్గరికి అమ్మ కొడుకు వెళ్తున్నప్పుడు ఏమి జరిగింది, ఆ డాక్టర్ ఎందుకని జాంబీస్ ఉంటున్న అడవి మధ్యలోనే ఎందుకని నివసించేవాడు, ఎన్నో రకాల జాంబీస్ ఎలా జీవిస్తూ ఉన్నాయి, చివరికి ఆ జాంబీస్ నుండి ప్రజలు ఎలా తప్పించుకొని జీవించేవారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. ఫ్యామిలీతో ఈ మూవీ చూస్తే చాలా ఇబ్బంది పడిపోతారు. చాలా సీన్స్ లో జాంబీస్ ని న్యూడ్ గా చూపిస్తూ ఉంటారు. మిగతాదంతా పర్వాలేదు, ఓకే. మొదటిగా పార్ట్ 1 చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఈ పార్ట్ 2 చూస్తే చాలా మందికి క్లియర్ గా అర్థం అవుతుంది. అంతేకాకుండా చాలా వరకు బ్లడ్ బాత్ సీన్స్ కూడా ఉన్నాయి. నెంబర్ 4 మలయాళం మూవీ అయిన డ్రీడమ్. ఈ మూవీ 2 months బ్యాక్ థియేటర్ లో రిలీజ్ అయి ఇప్పుడు జియో హాట్స్టార్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. బెస్ట్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ లిస్ట్ లో ఈ మూవీ కూడా ఒకటి. ఒక పక్క మర్డర్ కేసులు పెరుగుతూ ఉంటాయి, మరొక పక్క బ్యాంక్ లో దోపిడీ అవుతూ ఉంటాయి. ఈ మర్డర్ అలాగే దోపిడీ చేసేది ఇతనే అని అనుకునే లోపే మరొక ట్విస్ట్ వస్తూ ఉంటుంది. మూవీ మొత్తం ఇలాగే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ స్టోరీ పరంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. బేసిక్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నెలాడ్ అనే విలేజ్ లో కొత్తగా ఎస్ఐ పోస్ట్ లో జాయిన్ అవుతాడు విజయ్.
ఆ నెక్స్ట్ డే నుండి ఆ విలేజ్లో వరుసగా మర్డర్స్ అలాగే దొంగతనాలు అవుతూ ఉంటాయి. మరొకప్పుడు ఎలాంటి మర్డర్లు అలాగే దొంగతనం లేని ఊరిలో విజయ్ ఎస్ఐ పోస్టులో జాయిన్ అయినప్పటి నుండి ఎందుకని ఇలా మర్డర్స్ అండ్ దొంగతనాలు జరుగుతూ ఉండేవి, వీటి వెనకాల ఉన్నది ఎవరు, ఎస్ఐ విజయ్ ఈ కేసుని ఎలా డీల్ చేశాడు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మూవీ క్లైమాక్స్ వరకు మర్డర్ వెనకాల ఉన్న వ్యక్తి ఇతనే అని ఒక్క హింట్ కూడా ఇవ్వకుండా మూవీ చివరికి చూసేలా చేస్తూ ఉంటారు. అంతేకాకుండా క్లైమాక్స్ లో ఒక 20 మినిట్స్ మూవీ ఉంది అనగా ఆ టైంలో వచ్చే ట్విస్ట్ కి ప్రతి ఒక్కరి మైండ్ పోతుంది. సో ఇలాంటి థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ మాత్రం ఎవరు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. నెంబర్ 5 హాలీవుడ్ మూవీ అయిన బ్యాక్ ఇన్ యాక్షన్. యాక్చువల్లీ ఈ మూవీ 2 మంత్స్ నుంచే నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవుతుంది. నేను మీకోసం ఒక మంచి యాక్షన్ సీన్ని సజెషన్ చేయడానికి ఈ మూవీ చూశాను. యాక్షన్ అండ్ స్టోరీ పరంగా ఫుల్ సాటిస్ఫైడ్. వైఫ్ అండ్ హస్బెండ్ ఫుల్గా యాక్షన్ సీన్ చేస్తూ ఉంటే మూవీ చూస్తున్న మన ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తూ ఉంటుంది. ఆ రేంజ్లో ప్రతి ఒక్క ఫైట్ సీన్ ఉంటుంది. మూవీ స్టార్టింగ్లో ఫ్లైట్లో వచ్చే ఫైట్ సీన్ అలాగే క్లైమాక్స్లో వచ్చే సస్పెన్స్ ఫైట్ సీన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ అని చెప్తాను. బేసిక్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే స్పై అయిన ఇమిలీ అండ్ తన భర్త ఎన్నో మిషన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంటూ సక్సెస్ ని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి రేంజ్ లో ఉన్నా కూడా ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ 5 క్యారెక్టర్ కి ఒక 5 ఇయర్స్ వరకు దూరంగా ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతారు. మరి ఈ ఇద్దరికి ఏమి జరిగింది, మరలా వీళ్ళిద్దరూ వీళ్ళ ప్రొఫెషనల్ కి ఎలా వచ్చారు, వీళ్ళిద్దరూ ఎలాంటి మిషన్స్ ని కంప్లీట్ చేశారు, ఇలా ప్రతి ఒక్కటి మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. మిషన్ ఇంపాసిబుల్ మూవీ లాంటి మూవీ చూడాలి అని అనుకుంటే ఈ మూవీని మాత్రం మిస్ అయితే అవ్వకండి ఫ్రెండ్స్. ఈ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయవచ్చు. ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ నుంచి ది టాప్ 5 మూవీస్ అయితే మీకు రికమెండ్ అయితే చేశాను. ఈ అన్ని మూవీస్ అయితే మీకు తెలుగు వాడిలో స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉన్నాయి. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీస్ చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. హ్యాపీగా చూడొచ్చు. చూసిన ప్రతి ఒక్క మూవీ మీరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఇంక ఇలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ అండ్ ది బెస్ట్ ఓటీటీ మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరలా మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.